Hi guys, నా పేరు ఇమ్రాన్ అండ్ యూర్ వాచింగ్ Insta Data Labs యూట్యూబ్ ఛానల్. గైస్ ఈ వీడియోలో మనం టేబుల్ డాట్ యాడ్ ఇండెక్స్ కాలమ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందామండి. సో మీకు ఆల్రెడీ ఈ టైటిల్ చూడగానే ఈజీగా అర్థమైపోద్ది, లైక్ ఇట్ ఈస్ లైక్ ఇండెక్స్ కాలమ్ అని. ఓకే, సో మీకు డౌట్ రావచ్చు, ఇండెక్స్ కాలమ్ సింపులే కదా, జస్ట్ యూఏలోకి వెళ్ళి ఇండెక్స్ కాలమ్ క్లిక్ చేస్తే, యాడ్ కాలమ్ క్లిక్ చేస్తే, ఇండెక్స్ కాలమ్ క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా మన రిక్వైర్మెంట్ ప్రకారం లైక్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది కదా. ఓకే, బట్ మనం ఇక్కడ యూఏ నుంచి చేయట్లేదండి, మనం బై రైటింగ్ ఎం కోడ్ నుంచి చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇది ఏంటంటే మనకి ఒక ఫౌండేషన్ లాంటిది అనుకోండి. ఎందుకంటే ఈ వీడియోస్ నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే మీకు క్లియర్గా రేపు ప్రాజెక్ట్లో కూడా మీరు కాంప్లెక్స్ ఎం కోడ్ వచ్చినా కూడా మీరు అట్లీస్ట్ అర్థం చేసుకుంటారు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మీకు కోడ్ అర్థం కాకపోతే, మీకు బేసిక్ ఫౌండేషన్ అర్థం కాకపోతే, మీరు ఎంత చదివినా ఎంత చూసినా కూడా మీకు అర్థం కాదు. ఇట్స్ లైక్ నైట్ మేర్. మీరు అనుకోవచ్చు డాక్స్ యూస్ చేస్తాం కదా ఎం కోడ్ అంటే, లేదండి, ఎవరైతే రియల్ టైంలో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో చాట ఎం కోడ్ అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఎక్కడో చాట ప్రయత్నించి ఉంటారు, రాయడానికి కూడా ప్రయత్నించి ఉంటారు. సో మీకు ఫౌండేషన్ కనుక మీకు స్ట్రాంగ్గా లేకపోతే అసలు ఎందుకు యూస్ చేస్తున్నారు, అసలు యాడ్ ఇండెక్స్ కాలమ్ అంటే ఏంటి, టేబుల్ డాట్ యాడ్ కాలమ్ అంటే ఏంటి మీకు తెలియకపోతే కనుక చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటూ డెఫినేషన్. దాని తర్వాత క్విక్గా డెమోలోకి వెళ్ళిపోతాం. వెరీ ఈజీ వీడియో, బట్ ట్రై టు రైట్ ఎం కోడ్ అనమాట. మనం ఎం కోడ్ రాస్తాం, యూఏ నుంచి కాదు. ఓకేనా, సో ఇట్స్ లిటిల్ బిట్ డిఫరెంట్. ఓకే ఫైన్. సో ఇన్ పవర్ క్వరీ, సో ఎక్కడ రాస్తాం ఇండెక్స్ కాలమ్, పవర్ క్వరీలు కదా. ఇక్కడ ఇండెక్స్ కాలమ్ మనం ఎం కోడ్తో రాస్తున్నాం. ఓకే, యూజ్ ఇట్ టు జనరేట్ ఏ సీక్వెన్షియల్ నెంబర్, అంటే సీక్వెన్షియల్ నెంబర్ అనమాట. లైక్ 1 2 3 అవ్వచ్చు, ఆర్ఎస్ లైక్ ఎలా అవ్వచ్చు, ఇంక్రిమెంట్ అనేది మనకి ఎలా అవ్వచ్చు. ఓకేనా, సో లైక్ మనం ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలనుకుంటున్నాము, లైక్ 1 to 2 అవ్వచ్చు, లైక్ 4 అవ్వచ్చు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ లాజిక్ అనమాట. ఓకే, సో ఇది సింటాక్స్ టేబుల్ డాట్ యాడ్ ఇండెక్స్ కాలమ్ మీద రాసాం. నిన్న వీటిలో ఏం చూసాము, టేబుల్ డాట్ యాడ్ కాలమ్. సో ఇక్కడ జస్ట్ న్యూగా ఇండెక్స్ అనేది న్యూగా యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనకి ఇండెక్స్ అనేది న్యూగా యాడ్ అయిపోయింది. ఓకే, అదొక్కటే డిఫరెన్స్. సో సిమిలర్ డెఫినేషన్ ఇక్కడ చూడండి, నిన్న ఏదైతే చూసాము సింటాక్స్, ఇదే సింటాక్స్. ఇక్కడ టేబుల్ అయితే ప్రీవియస్ స్టెప్ అయితే ఇక్కడ మనం ఇస్తాం, మనం బైపాస్ చేస్తాం, కాలమ్ నేమ్ రాస్తాము. కాలమ్ నేమ్ ఏదైనా అవ్వచ్చు, లైక్ ఎంప్లాయీ ఐడి, సీరియల్ నెంబర్, ఎనీథింగ్. ఓకే, ఆ కాలమ్ నేమ్ అనేది దాని డేటా టైప్ ఇస్ టెక్స్ట్. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ నెంబర్ ఎంత, సో 1 నుంచి స్టార్ట్ అవుతాం. ఇంక్రిమెంట్ ఎంత, లైక్ 2 అవ్వాలి, 3 అవ్వాలి, లేదు నాకు ఇంక్రిమెంట్ కూడా 1 అవ్వాలంటే 1 + 1 2 3 4 అలా వచ్చేస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ డేటా టైప్ అనేది మీకు ఆప్షనల్, ఎనీథింగ్ ఇస్ యూ కెన్ ఏబుల్ టు రైట్ అనమాట. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇది ఎక్కడ యూస్ చేస్తాం ఏంటి అనేది అనమాట. ఓకే, సో దిస్ పర్టికులర్ యూస్ఫుల్ వెన్ యూ నీడ్ టు క్రియేట్ యూనిక్ రో ఐడెంటిఫైయర్స్, లైక్ ఎగ్జాంపుల్ ట్రాక్ చేయాలన్నా, ఆర్ఎస్ లైక్ ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే మీరు ఎప్పుడైనా డిమెన్షన్స్ ఫ్యాక్ట్ టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు సపరేట్గా, లైక్ మీకు ఒక రా డేటా సెట్ ఉంది, దానికి మీరు డిమెన్షన్స్ ఫ్యాక్ట్ టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు ఇవి మీకు బాగా యూజ్ అవుతాయి, ఇండెక్స్ కాలమ్స్. ఓకేనా, సో మనం ఒకసారి దీన్ని డెమో అయితే చూద్దామండి. ఓకే, సో డెమో పవర్ క్రియేటర్లో నేను ఆల్రెడీ ఇక్కడ నాకు జస్ట్ స్టూడెంట్ డేటా ఇది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఇక్కడ ఐడి అనేది మిస్ అయిపోయింది. ఓకే, ఐడి అనేది మిస్ అయిపోయింది. లెట్స్ క్రియేట్. ఫస్ట్ మనకి ఏం కావాలి, కాలమ్ క్రియేట్ చేయాలి కాబట్టి గో టు యాడ్ కాలమ్ సెక్షన్. ఓకే, ఇక్కడ మీకు హోమ్ కనిపిస్తుంది, క్లిక్ ఆన్ యాడ్ కాలమ్, క్లిక్ ఆన్ ఇండెక్స్ కాలమ్, బట్ ఇండెక్స్ కాలమ్ మనం క్లిక్ చేయట్లేదు. ఓకేనా, సో ఇండెక్స్ కాలమ్ క్లిక్ చేస్తే ఫ్రమ్ 1 to 0, ఫ్రమ్ 1 to 1 అంటే మనకి ఇంక్రిమెంట్ అవుతుంది, సింపుల్ 1 స్టెప్లో అయిపోయింది. బట్ ఇలా కాదు. ఓకేనా, సో ఇలా కాదు, మనం ఇలా చేయట్లేదు. ఓకే, హోమ్ క్లిక్ చేయండి, ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, చూడండి యాడ్ స్టెప్, ఇది క్లిక్ చేయండి. ఓకేనా, ఇది క్లిక్ చేస్తే మనం ఎం కోడ్ రాయాలి, ప్యూర్ ఎం కోడ్. ఈ చేంజ్ టైప్ ఎందుకు వస్తుంటే ప్రీవియస్ స్టెప్ కాబట్టి మనకి తీసుకుంటుంది. ఓకే, సో మనం ఇక్కడ ఎం కోడ్ రాద్దాం. ఓకే, టేబుల్ డాట్ యాడ్ ఇండెక్స్ కాలమ్. ఓకే, టేబుల్ డాట్ యాడ్ ఇండెక్స్ కాలమ్, ఇది కూడా వచ్చేసింది ఇండెక్స్ కాలమ్, జస్ట్ బ్రాకెట్ క్లోజ్, బ్రాకెట్ ఓపెన్, కామా. నెక్స్ట్ ఏం ఉంటుంది, కాలమ్ నేమ్ ఏంటి, సీరియల్ నెంబర్. ఓకే, సీరియల్ నెంబర్ ఈజ్ ద కాలమ్ నేమ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇనిషియల్ వాల్యూ ఎంత అండి, 1. ఇంక్రిమెంట్ ఎంత అవ్వాలి మనకి, ఇది కూడా 1 అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా మనకైతే క్రియేట్ అయిపోయింది, చూసారా డేటా టైప్, సీరియల్ నెంబర్ అయితే మనకి క్రియేట్ అయితే చూసారా. సో సీక్వెన్షియల్ మనం ఏదైతే ఇచ్చామో లాజిక్ అది ఇంప్లిమెంట్ అయింది చూసారా. ఇక్కడ 1 ఇస్తున్నాను, సో ఇంక్రిమెంట్ 2 అవ్వాలి. చూడండి ఇప్పుడు 2 అని ఇస్తున్నాను ఇంక్రిమెంట్, ఇప్పుడు చూడండి ఏమవుతుందో 1 3 5. సో సింపుల్ అనమాట. ఓకే, ఇలా మీరు కోడ్ రాయడం నేర్చుకుంటే ఏంటంటే మీకు ఫ్యూచర్లో కూడా మీకు ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు మీకు చాలా మంచి స్కోప్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే మీరు కోడ్ అర్థం చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. రాయటం కన్నా మీరు అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా రాసేస్తారు కోడ్, బట్ మీకు ఇది కోడ్ అసలు దేనికి ఏంటి, సింటాక్స్ ఏంటి అని మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తాను. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే హోమ్లో అడ్వాన్స్ ఎడిటర్లో మనం రాసిన కోడ్ ఇక్కడ కనిపిస్తున్నాను చూసారా, ఇదే కదా మనం రాసిన కోడ్, ఎందుకంటే టేబుల్ యాడ్ ఇండెక్స్ కాలమ్. ఓకే, ఇది కూడా లెట్ మధ్యలో ఉంది. ఓకే, క్లియర్. సో దట్స్ ఆల్ అబౌట్ హౌ టు రైట్ ఇండెక్స్ కాలమ్ బై యూజింగ్ ఎం కోడ్.